ఆర్యవై న్యూస్ కి స్వాగతం. అచ్చంపేట ఆత్మగౌరవాన్ని 100 కోట్లకు తాకట్టు పెట్టిన నువ్వు అచ్చంపేట నియోజకవర్గం ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు. అచ్చంపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత మల్లేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ నరసయ్య యాదవ్, దర్గా కమిటీ చైర్మన్ రఫీ ఘోరమైన ఓటమి చెంది సంవత్సర కాలం వరకు అచ్చంపేటలోని వైపు చూడని నువ్వు ఈ రోజు కార్యకర్తల సమావేశం పేరుతో వచ్చి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పైన మరియు ఈ ప్రాంత అభివృద్ధిపైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. గత 16 నెలల కాలంలో అచ్చంపేట ఎంతవరకు అభివృద్ధి జరిగిందో తెలుసుకోండి, మాట్లాడాలి. మా నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని పరామర్శించలేని మానవత్వం లేని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. అచ్చంపేటలో గత 10 సంవత్సరాల్లో పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదు. 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లిన అచ్చంపేటను తిరిగి ఇప్పుడిప్పుడే అభివృద్ధి పనుల పేరుతో అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. ఇలా ఏ కళాశాల కావాలి, నర్సింగ్ కళాశాల ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఇంజనీరింగ్ కళాశాల ప్రయత్నం చేస్తున్నాడు, డిగ్రీ కళాశాల ప్రయత్నం చేస్తున్నాడు, ఇలా అన్ని ఇన్స్టిట్యూట్ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అటువంటి నాయకులను పట్టుకొని ఇలా మాట్లాడడం సరైన విధంగా ఎక్కడ ల్యాండ్ గ్రాంటింగ్ విషయం చెప్పాలని అవసరం ఉంటుంది. మీరు ప్రజల పైన అడ్డగోలుగా మీరు ఇలా పరిపాలన చేసారు కాబట్టి వాళ్ళు తిరస్కరించారు, మిమ్మల్ని దూరంగా పెట్టిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నారు. 5 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కడో నెరవేరుస్తాను. 5 సంవత్సరాల తర్వాత హామీ నెరవేర్చకపోతే అప్పుడు అడగండి. ఇప్పుడే హామీలు మొత్తం కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి ఒకటొకటి నెరవేరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలో వంశీకృష్ణ గారు గెలిచినా ఓడినా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అవసరమైతే వైద్య సేవ సహాయం చేసిండు. ఇలా ప్రజలకు వాళ్ళకు అండగా ఉంటారు. కానీ నువ్వు ఓడిపోతే ఏం చేసినావు? 15 నెలలుగా ఒక్కసారి అచ్చంపేట నియోజకవర్గం రాలేదు. ప్రజల పక్షాన్ని ఎక్కడ కూడా నువ్వు నిలబడలేదు. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగితే కూడా కనీసం మాట్లాడలేదు. కార్యకర్త కూడా పట్టించుకోలేదు. ఈరోజు మళ్ళీ వచ్చి మంగళాచి మాట్లాడడం సరైనది కాదు. వంశీకృష్ణ గారు ఈరోజు వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, అనుకోకుండా వారికి అనారోగ్య నిమిత్తం వారు హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఇలా ఇంటికాడ ఉన్నారు. వారి పైన కూడా విమర్శ చేయడం చాలా సిగ్గుచేడు. ఇలా జినుకుట మైసమ్మ గురించి మాట్లాడుతూ ఉన్నాం. జినుకుట మైసమ్మ అక్కడ ఒక దేవాలయం స్వయంభూ మైసమ్మ ఉంది. ఉన్నాక నీవే మాట్లాడుతాం. నేను సొంత డబ్బులు పెట్టి ఇలా గుడి కట్టే చెప్తాను. గుళ్ళు ఎవరు సొంత డబ్బులు పెట్టి కట్టరు. ప్రజల యొక్క ప్రాతినిధ్యం, ప్రజల కాంట్రిబ్యూషన్ గుడ్లు ఏర్పడాలి. కానీ ఒక రాజు గుడి కట్టాలి, ఆ గుడి కాడికి ఎవరు పోరు. ఒక ఎమ్మెల్యే గుడి కట్టి ఆ గుడి కాడికి ఎవరు పోరు. ఉన్న గుడిని పక్కనే పెట్టి మళ్ళీ గుడి కట్టడం సరైన విధానం కాదు. తప్పు చేసింది మీరు. మాజీ ఎమ్మెల్యే గోపాల్ గారు అచ్చంపేట నియోజకవర్గంలో అడుగుపెట్టిన తర్వాత చాలా సందర్భాల్లో టీవీలలో, పేపర్లలో గోపాల్ గారు ఆచూకీ ఇక్కడ నియోజకవర్గానికి కనుచూపు వేరే దూరంగా ఉన్నాడు, కనిపిస్తున్నాడు అని చెప్పేసి పేపర్లో, టీవీలో వచ్చిన తర్వాత మళ్ళీ కార్యకర్తలు చూడడానికి వచ్చినప్పుడు అచ్చంపేట అభివృద్ధి నియోజకవర్గాలు ఏం జరిగింది తెలుసుకొని వాటిపైన ప్రభుత్వానికి కానీ ఇతరులకు కానీ సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఏంటంటే ప్రభుత్వానికి ఒక మంచి సలహాలు, విమర్శల సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వం తప్పుదో వాటికి కూడా సరైనటువంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లా కాకుండా బాలరాజు గారు తాను పనిచేసినప్పుడు మరి అచ్చంపేట నియోజకవర్గం స్వర్ణయుగంగా మార్చినట్లు, మేమంతా దాని మొత్తం కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు మొత్తం మారిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది సరైన విధానం కాదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇలా మన అచ్చంపేట నియోజకవర్గం చెందిన వ్యక్తి. మరి ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. గతంలో దొరల పాలన పోయింది, ఇలా ప్రజాపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రగతి భవన్ కంచెలు విడగొట్టి ప్రగతి భవన్ కంచెలు తొలగించి ప్రజలకు ఇలా అందుబాటులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాపాలనలో ఎన్నో హామీలు ఇచ్చింది ప్రజల కొరకు. మరి ఆ హామీలు కూడా ఒకటొకటి నెరవేరుస్తూ ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్ర ప్రభుత్వము మన పైన అందరిపైన ఇలా సుమారు 7 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది, అది ఎవరికి ఉపయోగం లేదు. మరి ప్రజల డబ్బులు మొత్తం కూడా ఇలా అడ్డగోలుగా ఇలా ఖర్చు పెట్టి ప్రజలపైన భారం నెట్టి వారు దిగిపోయారు. రైతు బంధు కూడా చివరికి ఎలక్షన్ ముందు రైతు బంధు కూడా పెండింగ్ పెట్టిపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు బంధు ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇలా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఉద్యోగ నిధులు, నీళ్లు, నియామకాలు అనుకున్నాం. ఇలా
నియామకాలు అంటే ఒక నియామకం చేపట్టే కేసీఆర్ గారు ఆ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ లేవు, డిఎస్సి లేదు, ఏ ఉద్యోగాలు లేవు. కేవలం పోలీసు వాళ్ళనే నియమించుకొని తన గవర్నమెంట్కు రక్షణగా ఉపయోగించుకోవడానికి పోలీసు రిక్రూట్ మీద మాత్రమే తప్ప ఏ రిక్రూట్మెంట్ చేయలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇలా అన్ని నోటిఫికేషన్ డిఎస్సి కానీ ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని నియామకాలు అధ్యాపకుల పోస్టులు వేస్తూ ఉన్నారు త్వరలో. అదే మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 మళ్ళీ వేస్తూ ఉన్నారు. ఇలా ప్రజల కోసము ఉద్యోగాలు ఏవైతే నిరుద్యోగ కోసం ఎదురు చూస్తారో వాళ్ళ అన్ని కూడా ఇలా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఉద్యోగాలు భర్తీ చేస్తూనే మరొక వైపు సంక్షేమ పథకాలు ప్రజలకు ఇలా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మహిళలకు ఇలా ప్రయాణం వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అదే కాకుండా మరి నిన్నటికి నిన్న ఇలా ఈ బియ్యం ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బ్లాక్ మార్కెట్కి పోతా ఉన్నాయి, అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగాలు ఏవైతే గుర్తించి మొట్టమొదటిసారిగా మా సన్న బియ్యాన్ని ప్రజలకు అందించడం జరిగింది. బట్ దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా కొనసాగిస్తూ ఒకవైపు మరి మీరు చేసిన అప్పులకు వడ్డీ కడతా ఉన్నారు. సంవత్సరానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయల అప్పు ఇలా వడ్డీ కడతా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఇలా గవర్నమెంట్ అకౌంట్ డబ్బులు కూడా చక్కగా పోయి వడ్డీ రూపంలో పోయి సంస్థలకు పోతా ఉన్నాయి. మరి ఇక్కడ ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వం